హాయ్. హలో. నమస్తే. వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం డాలర్ ట్రీకొచ్చాము. ఇక్కడ అన్ని వస్తువులు గూడా రూ. 100కే దొరుకుతాయన్నమాట. అంటే ఇక్కడొచ్చేసరికి $1.25 అన్నమాట. ఇదివరకి అన్నీ గూడా $1కే ఇచ్చేవాళ్ళంట ఇక్కడ. ఇప్పుడు కొంచెం రేట్ పెంచి $1.25కి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి బెలూన్స్, బర్త్‌డేకి గావాల్సిన బెలూన్సు, ఫ్లవర్ వాజులు, ప్లాస్టిక్ ఫ్లవర్సు, బ్యాగ్స్ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్‌లో వచ్చేసరికి కోకో కోలా డ్రింక్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. చూస్తున్నారు గదా! షాప్ చాలా పెద్దదేను. ఇక్కడ చాలా వస్తువులుంటాయి. యూఎసొచ్చిన కొత్తలో అయితే కొంతవరకు మనకి యూజ్ ఉంటది ఈ షాప్‌కొస్తే. అలాగే మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ పెట్టుకున్నా, అలాంటి ప్లాస్టిక్ కప్స్ గానీ, పేపర్ ప్లేట్స్ అలాంటివి గూడా చాలా యూజ్ ఉంటాయి. ఇదిగో చూస్తున్నారు గదా! ఇక్కడ మనకి వంట చేసుకునేప్పుడు కావాల్సిన స్పూన్సు, గెంటెలు ఇవన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. చెక్కవి గానీ, టీ వడబోసుకోవడానికి జల్లెడ గానీ, అలాగే జ్యూస్‌కి అలా అన్నీ గూడా ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ టీదైతే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది. బట్ ఓకే. మనం తెచ్చుకోకపోతే వాడుకోవడానికి ఇనీషియల్‌గా వాడుకోవడానికైతే యూజ్‌గా ఉంటది. ఇంకా ఇక్కడ స్పూన్స్ ఇవి గూడా అమ్ముతున్నారు. ఇవి గూడా క్వాలిటీ బావుంది. స్పూన్స్ గానీ, గంటెలు గానీ ఇవైతే క్వాలిటీ బావుంది. చెక్క గంటెలు ఇవి గూడా ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే చాకులు ఇనీషియల్‌గా వంటకు గావాల్సిన కొన్ని ఐటెమ్స్ ఇవన్నీ గూడా ఇక్కడైతే ఉన్నాయి. నేను ఇదివరకి 2 డాలర్ ట్రీ షాపులకెళ్ళానండి. అక్కడైతే నాకు కనిపించలేదు. కానీ ఇక్కడ దొరికినియి. ఈ మధ్య పెడుతున్నట్టున్నారు కొన్ని షాప్స్‌లో. అలాగే మగ్గులండి. మనకి మగ్గులు దొరకడం గూడా ఇక్కడ కొంచెం కష్టమే గదా! స్టార్టింగ్‌లో. ఇక్కడైతే మగ్గులు గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ప్లాస్టిక్‌కి సంబంధించినయి ఏవైనా గానీ మనం ఇక్కడ కొనుక్కోవడానికి మనకైతే ఈజీగా ఉంటాయి. అలాగే ఈ స్పూన్స్ గానీ, గంటెలు గానీ ఇలాంటి ఏ కిచెన్ ఐటెమ్స్ ఏవి కావాలన్నా గూడా ఇక్కడైతే మనం తీసుకోవచ్చు. గంటెలైతే క్వాలిటీ బావున్నాయి. నాకైతే నచ్చినియి ఇక్కడ గంటెలు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ప్లాస్టిక్ సామాను, బాటిల్సు, ప్లాస్టిక్ బాక్సెస్ ఇలాంటియన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటి కాస్ట్ గూడా $1.25. అలాగే కిచెన్ దగ్గర యూజ్ చేసుకోవడానికి కర్చీఫ్స్, గ్లౌజెస్, ఓవెన్‌లో ఏదైనా కుక్ చేసినప్పుడు గ్లౌజెస్ ఇలాంటియన్నీ గూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజ్‌లో ఇవి పెట్టుకోవడానికి ఇవైతే చాలా బావున్నాయి. అలాగే ఇలా డెకరేషన్ ఐటెమ్స్ ఇవన్నీ గూడా డాలర్ ట్రీలో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇవన్నీ ఇండిపెండెన్స్ డే ఐటెమ్స్ అన్నమాట. డెకరేషన్ ఐటెమ్స్. ఇవన్నీ గూడా ఇక్కడైతే కొన్నున్నాయి. అలాగో బెలూన్స్ అందరూ బర్త్‌డే వస్తే సరే డాలర్ ట్రీకే వస్తారనమాట ఈ బెలూన్స్ కోసం. ఇంకా అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలాంటియన్నీ గూడా బావుంటాయి. ఇవైతే కొనుక్కోవచ్చు. కప్పులు గానీ, ఆహ్, ఇలాంటి డెకరేషన్ ఐటెమ్స్ ఏవైనా గానీ ఇవైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గూడా కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అలాగే హ్యాండ్ గ్లౌజెస్ ఎవరికన్నా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ఈ పాట్స్ ఇవన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. లాన్‌లో గానీ, లేకపోతే బాల్కనీలో గానీ ఇలా పెంచుకోవడానికి అవైలబుల్‌గా ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలాంటివన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మనకి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. కొన్ని గాజు సామాను గానీ, గాజు సీసాలు కావాలన్నా గూడా మనకి డాలర్ ట్రీలో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఇవన్నీ కూడా సెట్స్‌గా పెట్టి ఇక్కడైతే అమ్ముతున్నారు. ఇంకా ఒక పక్కన ఇలా డెకరేషన్ ఐటెమ్స్ అండి. గార్డెనింగ్‌లో అలా డెకరేట్ చేసుకోవడానికి ఇవి ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే గ్రీటింగ్ కార్డ్స్ ఎవరికన్నా బర్త్‌డేస్ గాని, ఏదన్నా ఇంకా స్పెషల్ అకేషన్‌కి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలంటే, గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే బుక్స్ పిల్లలేమన్నా చదువుకోవడానికి చిన్న పిల్లల వాటికి సూడోకు అలాంటి బుక్స్ ఉన్నాయి. అలాగే పెన్స్ ఇలా స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ గూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇవి చూసారు గదా! ఈ టెడ్డీ బేర్ గాని, లేకపోతే బాల్స్ ఇవన్నీ గూడా అమ్ముతున్నారు. కాపోతే ఇవొచ్చేసరికి $5 అన్నమాట ఇక్కడ. ఇంకా ఇవిక్కడ ప్లాస్టిక్ ట్రేలు ఇలాంటి పెద్ద ఐటెమ్స్ ఇవి గూడా ఉన్నాయి. కానీ ఇవి అంత క్వాలిటీగా లేవు గానీ, కానీ టెంపరరీగా వాడుకోవడానికి మాత్రం యూజ్ అవుతాయి.
ఇంకా ఇక్కడొచ్చేసరికి క్రాఫ్ట్ ఐటెమ్స్ అన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఎవరికన్నా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి గానీ, లేకపోతే వూల్ ఇలాంటితో హెయిర్ బ్యాండ్స్ గానీ, కోట్స్ గానీ ఇలా అల్లే వాళ్ళకి ఇక్కడైతే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు గదా! ఫంక్షన్‌కి గావాల్సిన ప్లాస్టిక్ ఐటెమ్స్ అన్నీ గూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడంతా వచ్చేసరికి డిటర్జెంట్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ లిక్విడ్స్ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా! డాలర్ ట్రీలో ఎలాంటి వస్తువులు ఉంటాయి, మనం ఏం కొనుక్కోవచ్చు ఇవన్నీ గూడా మీకైతే ఒక అవగాహన వచ్చుంటది గదా! మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.